కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఫోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు విచారణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డైరెక్టర్ జి చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఫోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఫోకాజ్ నోటీస్ జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ వెల్లడించింది. పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్నారన్న కారణంతో తీన్మార్ మల్లన్నకు ఫిబ్రవరి 5న టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ ఫోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని పేర్కొంది. ఆయన నుంచి ఎలాంటి వివరణ రాలేదు. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి పేరిట ఉత్తర్వులు వెలువడ్డాయి.
కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సస్పెండ్ అయ్యారు. ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ వెల్లడించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి, ఆ కాంగ్రెస్ పార్టీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసినట్లు తెలుస్తుంది. ఏమై కారణాలు ఉండొచ్చు? మెయిన్గా తీన్మార్ మల్లన్న ఇటీవల పార్టీ కార్యకలాపాల కంటే వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని చెప్పి ఇప్పటికే పార్టీ ఫిబ్రవరి 5న నోటీసు షోకాజ్ నోటీస్ జారీ చేయడం జరిగింది. వివరణ ఇవ్వాలని కూడా కోరింది, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి 12 నాటికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కోరింది. అయితే ఆయన నుండి బహిరంగానే మా తీన్మార్ మల్లన్న నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదని చెప్పి ఆయన బహిరంగంగా చెప్పారు. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో మెయిన్ గా కులగణను దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రం చేయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. రాహుల్ గాంధీ చెప్పిన విధంగానే కులగణన చేశామో ఎక్కడ లేని విధంగానే కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పదే చెప్తున్నప్పటికీ ఇటు తీన్మార్ మల్లన్న మాత్రం కులగణన అనేది సరిగ్గా జరగలేదు, బీసీలకు అన్యాయం చేసే విధంగా ఉందని చెప్పి ప్రతిపక్షంలోనే విపక్షంగా తయారైన పరిస్థితి కన్నా నెలకొంది. అంటే తీన్మార్ మల్లన్న మొదటి నుంచి ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులపైన అదేవిధంగా పార్టీ నేతలపైనే మెయిన్ గా ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలిసింది. ముందుగా పార్టీ తీసుకున్న ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు ఉంటాయో వాటిపైన, అదేవిధంగా ఆ పార్టీలో ఇటీవల చేస్తున్నటువంటి కార్యక్రమాల పట్ల కూడా ఆయన చేస్తున్న ఆరోపణలు కావచ్చు, ఇవన్నింటినీ పార్టీ పరిగణలోకి తీసుకున్నదని చెప్పొచ్చు. మెయిన్ గా తీన్మార్ మల్లన్న కులగణన మీద చేసినటువంటి ఆరోపణలు హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. హైకమాండ్ కూడా దీన్ని సీరియస్ అయినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే షోకాజ్ నోటీస్ ఇచ్చినా కూడా ఎవరిని ఇవ్వకపోవడం పట్ల పార్టీ కూడా ఆయన దీని పట్ల అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే కులగణనకు వ్యతిరేకంగా అంటే బీసీలకు అన్యాయం జరిగిందనే విధంగా ఆయన ఏదైతే ఇటీవల ప్రచారం చేస్తున్నారో, సభలు పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారో పార్టీ పార్టీ వ్యతిరేకంగా, ఈ నేపథ్యంలోనే పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు అయితే క్రమశిక్షణ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకు సంబంధించిన కూడా విడుదల చేయడం జరిగింది. తీన్మార్ మల్లన్న పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నట్టు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి లేఖ విడుదల చేశారు. అయితే శ్రీకాంత్, ఫిబ్రవరి 12 లోపు వివరణ ఇవ్వాలని అయితే పేర్కొన్న కూడా జరిగింది. అయితే ఆయన ఎందుకు వివరణ ఇవ్వలేకపోయారు? ఫిబ్రవరి 12న ఇవ్వాలని చెప్పినప్పటికీ పర్టికులర్ గా నోటీసు ఇచ్చారని చెప్పిన సందర్భంలోనే నేను వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ పార్టీ ప్రాధాన్యత ఇవ్వడం లేదు, బీసీలకు అన్యాయం చేస్తుంది అనేటువంటి వాదనే మొదటి నుంచే వినిపిస్తూ వస్తున్నారు. ఇటు కులగణనను కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకున్నప్పటికీ ప్రభుత్వం ఇక్కడ తీన్మార్ మల్లన్న మాత్రం తప్పుపడుతూ వస్తున్నారు. ఒక కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్సీగా ఉండి అదే ఆ కౌన్సిల్ లో కూడా ఆయన ఈ కులగణనకు వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్న పరిస్థితి ఇది. అంటే పార్టీ ఏదైతే లైన్ విధించిందో దాన్ని దాటి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి లేదు, ఇవ్వని కూడా అని కూడా ఆయన చెప్పారు. ఏం చేసుకుంటారో చేసుకోండి అనేటువంటి వైఖరి ఆయన చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీ ఈ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే 12 వరకు టైం ఇచ్చినప్పటికీ గత నెల ఈ నెల ఫిబ్రవరి 5న ఆయనకు నోటీస్ జారీ చేసినప్పటికీ ఆ 12 తారీఖున వరకు వివరణ ఇవ్వాలి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని చెప్పి పార్టీ అనేది చెప్పింది. కానీ ఆ లోపే తీన్మార్ మల్లన్న ఒక నిర్ణయానికి వచ్చేసినట్టు ఆల్రెడీ అప్పటికే ప్రకటించడం, అదేవిధంగా నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీలకు రెడ్లకు యుద్ధం జరుగుతుంది అనేటువంటి కొన్ని పార్టీకి వ్యతిరేకంగా బహిరంగ సభలు కూడా నిర్వహించిన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ వారైనా బీసీలకు ఓట్లు వేయాలని ఒక నినాదంతో ఆయన పనిచేయడంతో పార్టీకి సంబంధించి పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులకు కాకుండా ఇతర వేరే పార్టీల నుంచి బీసీగా ఉన్నటువంటి వారిని గెలిపించాలని చెప్పి ఆయన కోరడంతో దీని పార్టీ నిర్ణయానికి వచ్చాడు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు హైకమాండ్ కూడా సీరియస్ అయింది. నిన్న ఏఐసిసిగా కొత్త ఇన్ఛార్జ్ గా వచ్చినటువంటి మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు తెలుసు. ఈ నేపథ్యంలోనే ఇంకా వేచి చూడాల్సిన అవసరం లేదు, ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోవాలని ఆమె సూచన మేరకు ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే తీన్మార్ మల్లన్న సస్పెండ్ ను వెంటనే అమలు పరిచినట్టు కనబడుతుంది. హరిక, థ్యాంక్ యూ శ్రీకాంత్.